మనం తీసుకున్నాం జగన్మోహన్ రావుని ఆయన్ని ప్లస్ ఈ ఒరిజినల్ లైసెన్సీ అతను విదేశాల్లో ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. అతను వచ్చిన తర్వాత దాన్ని వీళ్ళందరినీ విచారించిన తర్వాత దీన్ని ఇంకా దీనికి లింక్స్ ఉన్నాయి వాటన్నిటి ఎస్టాబ్లిష్ చేసి వాళ్ళందరికీ సో అది అక్కడ మనం పైన నిఘా పెట్టడం ఇక్కడ కూడా మాకు తెలిసిన సమాచారం వరకు ఎక్కడ కూడా దీన్ని బయట సేల్ చేసిన ఇది చేశారు. వర్క్ వాళ్ళు అయిపోయారు. ఇంతవరకు సేల్ చేసిన కావాలి మీరు కొంచెం అడ్డు తప్పుకోవాలండి. ఫోటో తీసుకెళ్ళిపోతే జీప్ లో కూడా తీసుకోవచ్చు. తీసుకెళ్ళిపోండి డీటెయిల్ తప్పండి తప్పండి ఓకేనా ఇతను కూడా అయితే ఇది 150 రూపీస్. అయ్యి బ్రాండ్ ప్రైజ్ అని ఓపెన్ చేసి బ్యాటరీ ఇక్కడే ఉన్నాయా ఏమన్నా ఒకసారి అటే ప్రారా ఇక్కడ 3 బ్రాండ్ మూడు చేతుల్లో పెట్టారు. ఇది ఓపెన్ వాట్స్ ఒక్కొక్కటి దాన్ని ఓపెన్ అక్కడ అదే కింద పక్కన కొద్దిగా తీసి చూస్తే మీకు ఇప్పుడు మన వాళ్ళందరినీ పెట్టి చూస్తే బ్రాండ్ వైజ్ మనకి ఈజీగా బ్రాండ్ వైజ్ ఏపీలో లిక్కర్ కేంద్రంగా రాజకీయం నడుస్తుంది. వైసీపీ హయాంలో లిక్కర్ కుంభకోణం జరిగిందని విచారణ చేస్తున్న సిట్ పలువురు నేతలను అరెస్ట్ చేసింది. కొందరు నేతలు బెయిల్పై బయటకు వచ్చారు. కాగా తాజాగా అన్నమయ్య జిల్లా ములకల చెరువులో కల్తీ లిక్కర్ డెన్ బయటపడింది. ఈ వ్యవహారం వెనుక టీడీపీ నేతలు ఉన్నారని వైసీపీ ఆరోపిస్తుంది. ఇక మాజీ సీఎం జగన్ ఇదే అంశంపైన సీఎం చంద్రబాబును టార్గెట్ చేశారు. పలు విమర్శలు గుప్పించారు. మాజీ సీఎం జగన్ తాజాగా అన్నమయ్య జిల్లాలో బయటపడిన కల్తీ మద్యం డెన్ పైన స్పందించారు. సోషల్ మీడియా వేదికగా సీఎం చంద్రబాబు పైన విమర్శలు చేశారు. అందులో చంద్రబాబు గారు మద్యానికి బ్రాండ్ అంబాసిడర్ గా మారిన తీరు ఇప్పుడు నకిలీ లిక్కర్ వ్యవహారంలోనూ రాష్ట్రాన్ని నంబర్ 1 గా తీర్చిదిద్దుతారని కంకణం కట్టుకున్నారని విమర్శించారు. అన్నమయ్య జిల్లా ములకల చెరువులో మీ పార్టీ నాయకులు ఏకంగా కల్తీ మద్యం తయారీ ఫ్యాక్టరీ పెట్టి సప్లై చేసిన ఘటన రాష్ట్రంలో మద్యం అక్రమాలకు నిదర్శనగా నిలుస్తోందని అన్నారు. రాష్ట్రానికి సంపద పెరగడం సంగతేమో కానీ లిక్కర్ సిండికేట్లతో నకిలీ మద్యం తయారీల ద్వారా ప్రజల ప్రాణాలను పడంగా పెట్టి మీ పార్టీ నాయకులు గడించిన అక్రమ సంపాదనను పైనుంచి కింద వరకు వీరంతా పంచుకుంటున్నారని విమర్శించారు. ఇక ఈ వ్యవహారం వ్యవస్థీకృతంగా ఈ దందా కొనసాగుతుందని ఆరోపించారు. మీ లిక్కర్ సిండికేట్లకు గ్రామ స్థాయి వరకు విస్తరించిన బెల్ట్ షాపుల మాఫియాలను కల్తీ మద్యం వ్యాపారానికి అడ్డు రాకూడదనే ఉద్దేశంతోనే ఒక వ్యూహం ప్రకారం మీరు ప్రభుత్వ మద్యం దుకాణాలపై విష ప్రచారం చేశారని వైఎస్ జగన్ అన్నారు. ఉద్దేశపూర్వకంగానే వాటిని తీసివేసి వాటి స్థానంలో మీ సిండికేట్లకు అప్పగించారని అన్నారు. మద్యం దుకాణాలు టీడీపీ వాళ్లవే అని ఆరోపించారు. బెల్ట్ షాపులు టీడీపీ వాళ్లవని పేర్కొన్నారు. ఇల్లీగల్ పర్మిట్ రూమ్లు టీడీపీ వాళ్లవే అని ఆరోపించారు. అక్రమ మద్యం తయారీదారులు కూడా టీడీపీ నేతలే అని వాళ్లు తయారు చేశారు.
ఇక ఆ తయారీ చేసిన దాన్నే మీ వాళ్లే మీ షాపుల ద్వారా మీ బెల్ట్ షాపుల ద్వారా అమ్ముతున్నారని విమర్శించారు. అలా వచ్చిన డబ్బులను వాటాలు వేసుకుని పంచుకుంటున్నారని, రాష్ట్రంలో ప్రతి 3 బాటిళ్లలో 1 కల్తీ మద్యమేనని మండిపడ్డారు. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం మద్యం దుకాణాలను రద్దు చేసి విచ్చలవిడిగా మద్యం విక్రయాలను పెంచారని అన్నారు. మాటలు పెట్టారు, తిరిగి మళ్లీ ఇల్లీగల్ బెల్ట్ షాపులు తెరిచారు. ప్రతి వీధిలోనూ పెట్టారు. రాత్రి పగలు తేడా లేకుండా లిక్కర్ అమ్మడం మొదలు పెట్టారని విమర్శించారు. ఇక ఇల్లీగల్ పర్మిట్ రూములు తెరిచారని మండిపడ్డారు. ఇంత విచ్చలవిడిగా తాగేస్తున్నా సరే కాగ్ నివేదికల ప్రకారం 2024-25 ఆర్థిక సంవత్సరంలో మొదటి 5 నెలల్లో అంటే ప్రభుత్వం మద్యం దుకాణాల ద్వారానే లిక్కర్ అమ్మకాలు ఉన్నప్పుడు రాష్ట్ర ఎక్సైజ్ ఆదాయం 6,782.21 కోట్లుగానే ఉంది. 2025-2026 ఆర్థిక సంవత్సరంలోని మొదటి 5 నెలల్లో విచ్చలవిడిగా లిక్కర్ అమ్మినా సరే ఆదాయం 6,992.77 కోట్లు మాత్రమే వచ్చిందని అన్నారు. కేవలం 3.10% వృద్ధి మాత్రమే ఉందన్నారు. ఇక టీడీపీ ఇన్ఛార్జ్ కను సన్నల్లో ఈ కల్తీ మద్యాన్ని తయారు చేస్తే వీరిని తప్పిస్తూ తూతూ మంత్రంగా కేసు నమోదు చేశారన్నారు. అసలు సూత్రధారులను కాపాడేలా స్కెచ్ వేసి మీరు ఇచ్చిన ఆదేశాల మేరకు మీ కార్యక్రమాల డైరెక్షన్ లో రాత్రికి రాత్రే కేసు మార్చేశారని జగన్ తన ట్వీట్ లో ఆరోపించారు. మరి ఈ వీడియోపై మీరేమంటారో కూడా కామెంట్ ద్వారా తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దీంట్లో రాక్ స్టార్ వైన్స్ లైసెన్సీ అయినటువంటి రాజేష్ అనేటువంటి వ్యక్తికి చెందిన వెహికల్ ను కూడా మేము ఇక్కడ స్పాట్ లోనే సీజ్ చేశాం. అదే బెల్ట్ షాపులకు తోలుతూ ఉంది టాటా బడా దోస్త్ అని. ఇంకా 2 మోటార్ సైకిల్ కూడా సీజ్ చేయడం జరిగింది. నా పేరు శ్రీనివాసరావు, డిప్యూటీ కమిషనర్ ఎక్సైజ్ విజయవాడ. మనకి మొక్కల చెరువులో గత 3 రోజులుగా ఫిర్యాదులకు సంబంధించిన ఇన్స్పెక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. వాటిల్లో ప్రైమ్ అక్యూజ్డ్గా ఉండే మనకి ఇద్దపల్లి జనార్దన్ రావు అనే వ్యక్తి విజయవాడకి సంబంధించిన అక్కడ గుర్తించారు. మా ఎక్సైజ్ అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు ఇక్కడ అతనికి సంబంధించిన బారు, అతని ఏరియా ఆఫ్ ఆపరేషన్ రిలేటివ్స్ వీళ్ళందరి మీద కూడా కాబట్టి 2 days గా మేము వర్కౌట్ చేస్తూ ఉన్నాము. ఈరోజు మాకు దానిలో ఇంటెలిజెన్స్ ప్లస్ దీనిలో భాగంగా మాకు ఇక్కడ డబ్బు చేసినట్టుగా సమాచారం వచ్చింది. దీనికి సంబంధించి మేము మన అద్దెపల్లి జనార్దన్ రావు వాళ్ళ బ్రదర్ జడ్జిలోకి తీసుకుని అతను విచారిస్తే అతను ఈ ప్రిన్సెస్ ని చూపెట్టడం జరిగింది. ఇక్కడ స్టోర్ చేసినట్టుగా దాన్ని మళ్ళీ మనం ఓపెన్ చేసి మీడియా సర్వేలెన్స్ లో మనం వెరిఫై చేస్తే ఇక్కడ ఆల్రెడీ తయారు చేసిన బ్లెండ్ అదంతా కూడా మొలకల చెరువు నుంచి ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ చేసి ఇక్కడ స్టోర్ చేసినట్టుగా చెప్తున్నారు. ఆ బ్లెండ్ కొన్ని క్యాన్స్ లో ఉంది. తర్వాత ఎంటీ బాటిల్స్, పెట్ బాటిల్స్, తర్వాత లేబుల్స్, కొన్ని ఆల్రెడీ తయారు చేయడానికి సంబంధించిన ఈ బాటిల్ క్యాప్ ని చేసేదానికి సంబంధించిన ఒక మెషిన్ ప్లస్ కొంత ఆల్రెడీ ప్రిపేర్డ్ బాటిల్స్ ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. దీని మీద మనం కేసు నమోదు చేసి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసి అతను జనార్దన్ రావు అనే వ్యక్తి విదేశాల్లో ఉన్నట్టుగా సమాచారం ఉంది. అతన్ని రాగానే అతన్ని కూడా అదుపులో తీసుకుని ఇంకా దీనిలో ఎవరెవరైతే ఇన్వాల్వ్ ఉన్నారో వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు వచ్చేసి ఏదైతే ఇక్కడ నుంచి సప్లై అవుతుంది బెల్ట్ షాపులకు కూడా సప్లై అయ్యింది అని చెప్పేసి ఇప్పటి వరకు మాకు తెలిసిన ప్రాథమిక సమాచారం వరకు అంటే వీళ్ళు తెచ్చి ఇక్కడ పెట్టి ఇంకా ఇది కూడా సర్క్యులేట్ చేయలేదు, టైం కోసం వెయిట్ చేస్తూ ఉన్నట్టుగా మాకు తెలిసింది. ఇప్పటి వరకు అయితే ఎక్కడ బయట సర్క్యులేట్ అయినట్టుగా మనకి ఎవిడెన్సెస్ రాలేదు, ఇన్ఫర్మేషన్ కూడా రాలేదు. మనకి సమాచారం కూడా అలాగే ఉంది.